ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే మా. ఇప్పుడు సాధారణంగా ఒక్కొక్క పండగ ఏదైనా వచ్చిందంటే ఆ ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు, కానీ శ్రావణ మాసం వస్తే ఈ వారం ఆ వారం అని లేదు, మొత్తం పూజలు చేస్తూనే ఉంటాం. విశేషంగా మంగళవారాలు తీసుకుంటే కొంతమందికి మంగళగౌరి వ్రతం విధానం చేసుకునే అలవాటు ఉంటుంది, కానీ కొంతమందికి ఉండదు. అది చేసుకోవాలన్న ఆలోచన కూడా ఇదంతా మేము చేయలేము, బిజీగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నార్మల్గా పూజా విధానం చేసుకోవాలి మంగళవారాలు అంటే ఏం చేయొచ్చు? మంగళగౌరి వ్రతం చేయలేని వాళ్ళు ఏం చేయాలి? మంగళగౌరి వ్రతం చేయలేని వాళ్ళు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా ఈ పూజ అనేది చేయొచ్చు. ఏది అంటే అర్ధనారీశ్వర పూజ అంటారు. అర్ధనారీశ్వరుని ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు చాలా వరకు కొన్ని అపోహలు ఉన్నాయి, అర్ధనారీశ్వరుని ఫోటో తెచ్చి పెట్టుకోవచ్చు అని. పెట్టుకోవచ్చు, చాలా మంచిది, దాంట్లో ఏం మనం బెంగపడాల్సిన అవసరమే లేదు. లేదు మేము ఫోటో అదంతా ఏం తెచ్చుకోలేమండి, నార్మల్గా చేసుకుంటాము అంటే పసుపు ముద్దతో చేసుకోవచ్చు. పసుపు ముద్ద ఏం చేయాలి? ఒక తమలపాకు తీసుకోవాలి. ముందుగా మనం ఎట్లా చేసుకోవాలనేది చెప్తాం, కంప్లీట్గా ప్రాసెస్ అంతా. ఉదయాన్నే లేచి స్త్రీలు తలంటు స్నానం చేసేసి ఆ రోజు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. తర్వాత ఉపవాసం అనేది మీ ఆరోగ్యరీత్యా ఉండొచ్చు. ఓకే. లేదు ఉండేవాళ్ళు పాలు పండ్లు తీసుకొని ఉండొచ్చు, లేదా లైట్ టిఫిన్ చేయొచ్చు. ఇది ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే మీరు ఏ వారం అయితే ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే చేయాలి. అంటే ఉదయం చేస్తే ఉదయమే, సాయంత్రం చేస్తే సాయంత్రం. ఇది 2 పూటలా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏ పూట అయినా చేసుకోవచ్చు. ఉదయమే చేయాలని అయితే ఏం లేదు, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈవినింగ్ వరకు ఉండే వాళ్ళు ఉపవాసం ఉండి చేసుకుంటారు. ఈ ఉదయం చేసుకునే వాళ్ళు ఏకభుక్తం చేయొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, ఇంకా నైట్ తినకూడదు. ఎందుకంటే ఎలానో ఈ మార్నింగ్ పూజ అయిపోయి ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తినొచ్చు. ఈవినింగ్ చేసుకునే వాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఎర్రటి వస్త్రాలు ధరించాలి, ఎర్రటి పుష్పాలు వాడాలి పూజకి. తర్వాత సుగంధం ద్రవ్యాలు అంటే ఈ జవ్వాది, ఈ శాండిల్కి సంబంధించిన ఇవి వాడచ్చు. ఇంకా లేదు అంటే పరిమళమైన పుష్పాలు, మనకి మల్లెలు, జాజులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా ఉపయోగించవచ్చు. అసలు నార్మల్గా గృహస్థులు ఎలా చేసుకోవాలి వ్రతం కాకోకున్నట్టు అని అంటే, ఈ తమలపాకు ఒకటి తీసుకొని దాంట్లో ఎర్రటి అక్షంతలు వేయాలి కొన్ని. దానిపైన కొబ్బరి గిన్నె పెట్టుకోవాలి, చిన్నది, హాఫ్ ఎండు కొబ్బరి పెట్టి దాంట్లో పసుపు గౌరమ్మని చేసి పెట్టుకోవాలి. పసుపు గౌరమ్మని చేసి పెట్టుకొని గౌరీదేవిని ఆవాహన చేయాలి. ఓకే. అంటే మంగళవారం రోజు ఈ మంగళగౌరి వ్రతం చేయలేని వాళ్ళు గౌరీదేవి అంటే పార్వతీదేవి, లేదు మీరు పార్వతీ సమేత పరమేశ్వరుని కూడా ఆవాహన చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరిని ఆవాహన చేసుకొని అర్ధనారీశ్వర స్తోత్రం పఠించాలి. ఓకే. అర్ధనారీశ్వర స్తోత్రం పఠించాలి. తరువాత మంగళగౌరి అష్టోత్రం చేసుకోవాలి. మంగళగౌరి వ్రతాలు ఇవన్నీ చేసుకోలేమమ్మా అంటే ఫస్ట్ మంగళగౌరి అష్టోత్రం చేసుకున్న తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకొని అమ్మవారికి తీపి పదార్థం సమర్పించాలి. ఇంకొకటి దీంట్లో చాలా నియమాలు ఉన్నాయి మా. పులుపు తినకూడదని కొంతమంది అంటారు, అంటే వ్రతం చేసే వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. మేము వ్రతంగా చేయమండి, పూజగా చేసుకుంటాము అని అంటే అర్ధనారీశ్వర స్తోత్రము, మంగళగౌరి యొక్క అష్టోత్రము, వీటిని చేసుకొని ఒక 5 తాంబూలాలు అమ్మవారి దగ్గర పెట్టుకొని, ఒక తాంబూలం అమ్మవారికి, ఒక తాంబూలం మీకి, 3 తాంబూలాలు వచ్చిన ముత్తైదులకి, 3 మందికైనా పిలిచివ్వచ్చు. లేదమ్మా మాకు అవైలబిలిటీ లేదు అని అంటే అమ్మవారికి మీకి మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఈ మంగళవారాలు అనేది చలివిడి కూడా చేసి పెట్టుకోవచ్చు నైవేద్యంగా. చలివిడి చేసి పెట్టుకోవచ్చు, పాల పదార్థాలు, తీపి పదార్థాలు చేసి పెట్టుకోవచ్చు, పానకం, వడపప్పు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా మనము ఈ శ్రావణ మాస మంగళవారాలు అనేది పాటించుకోవచ్చు. ఏ మంగళవారం అయితే మీరు ఉదయం చేస్తున్నారంటే ప్రతి మంగళవారం ఉదయమే చేసుకోండి, లేదు సాయంత్రం చేశారంటే సాయంత్రమే చేసుకోండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ మంగళవారము ఈ స్తోత్రము, ఇంకొక మంగళవారం ఇంకొక స్తోత్రం, అలా యాడ్ ఆన్ చేసుకోవద్దు. మీరు మొదటి రోజు ఇప్పుడు నేను చెప్పాను కదా, మంగళగౌరి అష్టోత్తరము, అర్ధనారీశ్వర స్తోత్రం, మీరు ఇంకొకటి ఏదైనా స్తోత్రం తీసుకున్నారో అనుకుందాం, అది కూడా దీంట్లో యాడ్ ఆన్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ మంగళవారం కూడా ఇదే ప్రాసెసే ఉండాలి, మార్పు అనేది ఉండకూడదు, విధానం అంతా ఒకటే ఉండాలి. మీరు ఫోటో పెట్టుకొని చేసుకుంటారా, లేదంటే పసుపు మంగళగౌరిని తయారు చేసి పెట్టి? ఇప్పుడు ఈ పసుపు మంగళగౌరి చేసుకుంటే ఎవ్రీ వీక్ ఇదే వాడాలా, లేకపోతే ఎవ్రీ వీక్ చేంజ్ చేయాలా? చేంజ్ చేయాలి, వీక్ అది ఉండదు కదమ్మా.
కొంతమంది అదే ఉంచాలి ఆహా, అంటారు. లేదు, ఉండదు. Okay. కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సిందే. అది నెక్స్ట్ డే మీరు ముఖానికి కూడా పూసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. లేదు మాకు అట్లా నచ్చదు అనేవాళ్ళు ఏదైనా చెట్లో కూడా వాటర్లో కలిపి వేసేయచ్చు. అది మీ అభిప్రాయం, మీ నమ్మకం అంతే. Okay. నెక్స్ట్ మంగళవారానికి ఇంకొక కొత్త మంగళ గౌరిని చేసుకోవాలి పసుపు ముద్దగా. Hmm. చేసుకొని మనం ఆవిడకి అన్ని పూలు, తాంబూలము, రవిక, గాజులు ఇవన్నీ సమర్పించాలి. ప్రతి వారము కూడా తాంబూలం అనేది సమర్పించాలి. Mhm. ప్రతి వారము కూడా నైవేద్యము ఉంటుంది, పానకము, వడపప్పు, తీపి పదార్థాలు లేదా చలివిడి ఇలా చేసుకోవచ్చు. ఇంకోటి ఈ మంగళవారము మంగళ గౌరీదేవికి చేసుకోవడం ద్వారా ఏమి మనకు ఉపయోగము, మనకి ఫలితం ఏమి అంటే మనం సౌభాగ్యంగా ఉంటాం. వ్రతం చేసుకోకపోయినా కూడా ఇంత మాత్రం పూజ చేసుకున్నా కూడా అంటే మీ భర్తలకి ఏదైనా ప్రాణగండాలున్నా లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా మిమ్మల్ని బాధించుకోకున్నట్టు కొంత మేరకు తగ్గుముఖం పడతాయి. Okay. మీరు సౌభాగ్యంగా ఉంటారు, మీ ఇంటిల్లి పాది కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొకటి గౌరీదేవి యొక్క కృపా కటాక్షం ఉంటుంది. ఆవిడ యొక్క కృపా కటాక్షం ఉంది అంటే ఏ స్త్రీ పైన కూడా ఆ స్త్రీ ఎంత ముందుకెళ్తుంది అంటే, మీరు జాబ్ పర్పస్ ఉన్నా, మీ ఏదైనా ఫీల్డ్లో ఉన్నా, లేదా మీరు ఒక గృహిణిగా ఉన్నా కూడా అన్నీ కూడా ఆవిడకి అనుకూలత అనేది లభిస్తుంది అనమాట. ఈ మంగళ గౌరి వ్రతం చేసుకోవడం ద్వారా ఇప్పుడు వివాహం కాని అమ్మాయిలు కూడా ఇది పూజా విధానం చేసుకోవచ్చు. మంచి వరుడు లభిస్తాడు. వివాహం కాని అమ్మాయిలు కూడా ఈ మంగళవారాలు పాటించుకోవడం ద్వారా, నేను చెప్పిన విధి విధానంతో పూజ చేసుకోవడం ద్వారా చేసుకుంటే మంచి వరుడు లభిస్తారు. సంకల్పం ఒకటే. ఇప్పుడు వివాహం కాని అమ్మాయిలు చేసుకుంటున్నారంటే మీరు వివాహం కోసం చేసుకుంటే వివాహం సంకల్పం పెట్టుకోండి. మీరు మొదటి మంగళవారమే సంకల్పం పెట్టేసేయండి, మేము శ్రావణ మంగళవారాలు ఈ విధంగా చేసుకుంటామని ఒకటే సంకల్పమే ఉండాలి. మళ్ళీ వారానికి ఒక సంకల్పం ఉండకూడదు. అంటే ఈ వారానికి ఈ సంకల్పం, నెక్స్ట్ వారానికి నెక్స్ట్ సంకల్పం అలా ఉండకూడదు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు అయితే మీరు చేసుకోగలరో అన్ని మంగళవారాలకి గాను ఒకటే సంకల్పమే. వివాహం అయితే వివాహం, సంతానం అయితే సంతానం. మంగళ గౌరీదేవి సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక పరిస్థితులు చెప్పండి. లేదు మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, మీ భర్తకి ఏమైనా గండాలు ఉన్నాయి, మీ భర్తకి గ్రోత్ లేదు అని అంటే మీ భర్త పైన సంకల్పం పెట్టి మీరు చేయండి. ఎందుకంటే ఆవిడ సౌభాగ్య తత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది మంగళ గౌరీదేవి. ఆవిడ మనం సేవించడం ద్వారా, పూజించడం ద్వారా మనకి చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా చాలా ఉంటుంది. పార్వతీదేవినే గౌరీదేవి, వాళ్ళిద్దరికి ఏం భేదం లేదు. పార్వతీదేవి వేరు కాదు, గౌరీదేవి వేరు కాదు. సాక్షాత్తు మనం అమ్మవారి యొక్క పాదాలకు సేవ చేసుకున్నట్టే ఇలా మంగళవారాలు పూజ చేసుకోవడం ద్వారా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.